ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మినీ సైజ్ అంటే చిన్న సైజ్ మకర తోరణాన్ని ఎంసీఎల్తో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో ఇచ్చేస్తున్నాను, చూడండి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ సిరీస్ అంటే పార్ట్ 1 పార్ట్ 2గా అయితే ఇస్తున్నానండి మీకు ఈ వీడియోలో. ఈరోజు వీడియోలో పార్ట్ 1 వీడియో అయితే అందిస్తున్నాను. రేపటి వీడియోలో పార్ట్ 2 వీడియోని అయితే మీకు అందిస్తాను. ఈ రెండు పార్ట్ 1 పార్ట్ 2 ఈ రెండు వీడియోలను కూడా మీరు తప్పకుండా చూస్తారు, ఆదరిస్తారని భావిస్తున్నాను. అలాగే ఇంత చిన్నది నేను ఫస్ట్ సారి చేయటం ఎంసీఎల్తోనే ఫస్ట్ టైం ఇలా చేయటం. చిన్నది ఎలా వస్తుందో ఏంటో కానీ నాకైతే కొంచెం టెన్షన్గా ఉండి చేసేటప్పుడు మాత్రం. తర్వాత మాత్రం అవుట్పుట్ మాత్రం బాగానే వచ్చిందండి. అది రేపటి వీడియోలో చూడండి. అలాగే ఫస్ట్గా అయితే మకర తోరణాన్ని ఈ విధంగా అయితే షేప్ అయితే కట్ చేసుకున్నానండి. ఇలా షేప్ అయితే కట్ చేసుకున్న తర్వాత అలాగే ఇది చిన్నదండి చాలా. ఎంతంటే నిలువ వచ్చేసరికి 9, అడ్డం వచ్చేసరికి ఇంచెస్ 9 ఇంచెస్ హైటు, అలాగే అడ్డము 5 ఇంచెస్ అండి టోటల్. లోపల మధ్యలో అమ్మవారి కోసమని తయారు చేస్తున్నాను. మధ్యలో అమ్మవారి సైజు 5 ఇంచెస్ హైటు, 4 ఇంచెస్ 3.5 ఇంచెస్ అడ్డము ఉంది అమ్మవారికి. ఈరోజు మకర తోరణం చేయబోతున్నానండి. ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియో ఫుల్ చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ముందుగా అయితే ఇక్కడ ఈ షేప్ అయితే కట్ చేశారండి. అది చాలా కష్టం మీద ఆయన అయితే కట్ చేశారండి. చాలా డెలికేట్, అంటే అవి ఇరిగిపోకుండా జాగ్రత్తగా చేయాలండి. అంటే కటింగ్ మెషిన్ చూసే ఉంటారు కదా మీరు, ఎలా కట్ చేస్తానని నేను మీకు అమ్మ మాట ఛానల్లో వేసినప్పుడు ఎలా కట్ చేసుకొచ్చానని చూపించే కదండి. ఆ విధంగా అయితే కట్ చేసారండి. ఫస్ట్ అయితే కుదరదన్నారు, నేనైతే ట్రై చేయమన్నాను. అది చాలా బాగా వచ్చిందండి. ఈ షేప్ అయితే వచ్చింది. కాకపోతే ఇంకొంచెం డీటెయిల్స్ మనం ఎక్స్ట్రా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అవి ఏంటి అంటే సైడ్ చూస్తున్నారు కదా, అటు మేకులు కొట్టాను. అవి కానీ పైన చూస్తున్నారు కదా, అక్కడ కానీ మేకులు కానీ అక్కడ మాత్రం కొంచెం కష్టమైందండి. అవి కొట్టాల్సి వచ్చింది ఎక్స్ట్రాగా. అలాగే పైన కూడా అది పైన వస్తుంది కదా కీర్తి ముక్కుడు కూడా కొంచెం అయితే రాలేదు కదా పైన. అందుకని నేనేం చేశానంటే కొంచెం ఎంసీఎల్తో ఆ విధంగా కొంచెం హైట్ తెప్పించేసాను. ఈ విధంగా ఎంసీఎల్ పెట్టేసేసానండి వాటికి. అంతే, ముందు వెనక వైపు అవి మేకులు అవి కనపడకుండా. అలాగే ఎప్పుడైనా వాటర్ పోసినప్పుడు తుప్పు పట్టకుండా ఉండటానికి కూడా పనికొస్తుంది కాబట్టి ఎంసీఎల్తో కవర్ చేసేసానండి పైన. ఆ తర్వాత సైడ్లు కూడా కవర్ చేసేసాను. అంతేనండి, సింపుల్గా అయితే కవర్ చేసేసాను. ఇంతే, ఇటు కూడా 2 వైపులా కూడా చేసేసి అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇక్కడతో సగం ప్రాసెస్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినట్లేనండి. అమ్మవారి కోసమని ఇది రెడీ చేయబోతున్నాను. ఎలా ఉండబోతుందో అని కొంచెం టెన్షన్గానే మొదలుపెట్టాను వీడియో. అలాగే వీడియో కూడా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. మీకు కూడా తెలుస్తుంది ఇలా ఇంత చిన్న సైజులో కూడా చేయొచ్చా అని, మీరు కూడా నేర్చుకుంటారని. ఇది మాత్రం చాలా కొంచెం డిఫికల్టేనండి. ఎంసీల్ ఇలాంటివి చేసేటప్పుడు అంటే ఎంసీల్ ఎక్కువ పడుతుందండి. మొత్తం 200 రూపాయలు ఎంసీలే పట్టిద్దండి. అంత చిన్న సైజ్ అయినా కానీ మనకి ఎంసీల్ అనేసరికి కొంచెం ఎక్కువ మొత్తంలో కావాలి. అదే వాల్ కేర్ అనుకోండి, 1/2 kg అయితే ఇది దీనికి ఎక్కువే. కానీ ఇది పెట్టినప్పుడు మాత్రం కొంచెం రేట్ ఎక్కువే పడింది మనకు. ఆ చెక్క కూడా రేట్ ఎక్కువే పడిందండి. చెక్క కానీ ఆ కటింగ్ కానీ మొత్తం కూడా ఎక్కువే పడింది. కటింగ్ చేసినందుకే 60 రూపాయల దాకా తీసుకున్నాడండి అబ్బాయి. ఎందుకంటే అది చిన్నది కదా, పెద్దది అనుకోండి 100 రూపీస్ తీసుకుంటాడు. ఇది కొంచెం చిన్నది కాబట్టి 60 రూపీస్ తీసుకున్నారు. నేను 50కి అడిగాను. 50 కంటే కాదమ్మా, ఇది చాలా చిన్నదే అని చెప్పేసరికి నేను ఇచ్చేసానండి వాళ్ళకి. 60 రూపీస్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత కీర్తి ముక్కుడిని అయితే మొదలు పెట్టేశానండి తయారీ విధానం. ఈరోజు వీడియోలో కీర్తి ముక్కుడిని కూడా అలంకరించేస్తాను. ఎలా చేశాను అనేది కూడా చూసేసేయండి. కానీ ఇక్కడ పెట్టేటప్పుడు కొంచెం క్రాస్గా అనిపించింది. తర్వాత అంతగా అయిపోయిన తర్వాత కొంచెం మార్చాను కూడానండి. కాకపోతే ఇక్కడ మాత్రం చూడటానికి మాత్రం కొంచెం క్రాస్గా కనపడుతూ ఉంటుంది. కానీ మామూలుగా అయితే
మార్చేసానండి. ఇలా అయితే లేదు. చూస్తున్నారు కదా, కళ్ళు వెళ్తే పెట్టేశానండి. ముందైతే బాడీ అంటే రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇవి కూడా చేసేసానండి. అక్కడ ముక్కు అవన్నీ పెడతాం కదండి, ముక్కు ఆ తర్వాత నాలిక కింద పెడతానికి, అలాగే పైన కళ్ళు ఇవన్నీ కూడా దిద్దుకొస్తున్నాను చూడండి. ఇది కొంచెం క్రాస్గా ఉన్నట్టు అనిపించింది. తర్వాత నేను మార్చానండి. మార్చిన తర్వాత కూడా ఎలా మార్చానని ఉంటుంది. ఫస్ట్ వీడియో తీసేస్తున్నా కాబట్టి అంత ఐడియా పట్టించుకోలేదు నేను. తర్వాత అంతా అయిపోయినాక చూస్తే కొంచెం క్రాస్గా అనిపించింది, మళ్ళీ మార్చాను. అది మార్చడం మాత్రం తీసినట్టే ఉన్నాను, ఈ వీడియోలో కనపడుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ నాలుగు పెట్టేశాను, అంతేనండి. సింపుల్. ఇక్కడతో కీర్తి ముక్కుడైతే వచ్చేసారండి. అమ్మ మాట ఛానల్లో చూసే ఉంటారు కదండి, కీర్తి ముక్కుడి స్టోరీ చెప్పారు కదా అమ్మ, చాలా బాగా ఉందండి. ఆ రోజు మన వీడియో చూపిస్తూ కీర్తి ముక్కుడి గురించి చెప్పారు. నాకైతే చాలా అంటే అంతకుముందు నాకు కూడా తక్కువ తెలుసండి, కానీ అమ్మ మాట ఛానల్లో చూసిన తర్వాత ఆయన గురించి మొత్తం కూడా తెలిసింది. ఆ వీడియోని అయితే నేనైతే అమ్మ మాట ఛానల్ని రోజు ఫాలో అవుతానండి. మళ్ళీ ఇంకొక విషయం అండి, అమ్మ మాట ఛానల్లో దేవుడివి పెడితే మాత్రం తప్పకుండా అసలు ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా చూస్తాను. ప్రతిరోజు చూస్తానండి 1 గంటకి అమ్మ మాట ఛానల్లో ఆమె కీర్తి ముక్కుడు గురించి చెప్పినప్పుడు నాకు అర్థమైంది. అంతకుముందు తెలుసు కానీ మామూలుగా పేరు తెలుసండి, కీర్తి ముక్కుడు అని తెలుసు కానీ స్టోరీ అయితే తెలియదు. వారు చెప్పిన తర్వాత నాకు కూడా ఆ స్టోరీ అయితే తెలిసింది. మీకు కూడా తెలిసిందండి. అలాగే ఇక్కడ పైన ఈ విధంగా అయితే కొంచెం డిజైన్ పెట్టాను. ఇంకో విషయం అండి, ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు మామూలుగా అక్కడ నేను ఇలా అన్నీ తీసేసాను, ఊరికే అట్లా పెట్టేశాను. తర్వాత అంతా అయిపోయినాక ఎలా ఉందని చూసేసరికి పైన 2 కొమ్ములు, అదేంటి కొమ్ముల్లాగా వచ్చినట్టు అనిపించారు. నేను అంటే ఫోటోలో అలానే ఉంది, నేనైతే మామూలుగా పెడదాం అనుకున్నా కానీ అసలు అలానే సేమ్ అలానే వచ్చేసరికి నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే మనం ముందు అనుకోలేదు కదా, కానీ అదే షేప్లో రావటం చాలా ఆనందంగా అనిపించింది. వాటికి కొంచెం క్రాస్గా కూడా పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా డిజైన్ వచ్చేసిందండి. ఆ తర్వాత ఏం చేశానంటే ఆ పైన అటు ఇటు ఉంది కదండి కొంచెం, అక్కడ చిన్న రౌండ్గా చేసి 2 అయితే పెట్టేసాను. వీటికండి ఈ కీర్తి ముక్కుడు అలాంటివి చేసేటప్పుడు అండి 30 రూపాయలది మాత్రం అస్సలు వాడకూడదండి. 10 రూపాయలవి ఎన్ని పెట్టినా సరే కానీ 10 రూపాయలే వాడాలి. ఎందుకంటే అవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి, అవి బాగుంటాయి కాబట్టి అవే వాడాలి. తర్వాత ఏమైందంటే ఇక్కడ అదేంటి పళ్ళు ఉంటాయి కదండి, రాక్షసుడికి పళ్ళు ఉంటాయి, అదే కీర్తి ముక్కుడికి పళ్ళల్లే ఉంటాయి కదండి, అవి పెడదాం అనుకున్నా కానీ చిన్న ఫేస్ వచ్చేసరికి అది చేయడం చాలా కష్టం అనిపించింది. ఇలా అయినా బాగున్నారులే అని చెప్పి అవి కూడా తీసేసాను. అదిగోండి చూసారా, పైన అటు ఇటు పెట్టేసరికి ఇది కనురెప్పలు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద కనురెప్పలతో ఉన్నట్లుగా అనిపించారు కీర్తి ముక్కుడు. అక్కడతో అలా పెట్టేసాను, అంతేనండి. సింపుల్గా అయిపోయింది. కీర్తి ముక్కుడుని అయితే రెడీ చేసుకున్నాను. రేపటి వీడియోలో అటు ఇటు యాలీలు ఉంటారు చూడండి, యాలి, ఆ రెండిటికో యాలీలు కానీ అవి, ఆ తర్వాత అన్నీ కూడా అలంకరించి రేపటి వీడియోలో చూడండి. అలాగే రేపటి వీడియోలో పార్ట్ 2లో భాగంగా మొత్తం అందించేస్తున్నానండి. అంటే పెయింటింగ్తో సహా మొత్తం వేసి చూపిస్తాను. ఇవాళ వీడియో తప్పకుండా చూడండి. రేపటి వీడియో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నానండి. రేపటి వీడియోలో నాగర తోరణం గురించి ఇచ్చేసాను. ఇది ఆరనియాలండి. ఆ తర్వాత ఒక 30 రూపాయలు తీసుకుని ఇలా సైడ్లు కూడా పెట్టుకున్నానండి, కొంచెం హైట్ రావడానికి. ఏం లేదు, అక్కడ బొమ్మలు పెట్టిన చోట మనకి కొంచెం హైట్ వస్తే బాగుంటుందని చెప్పి పెట్టాను. అలాగే చివర కూడానండి వెనక వైపు కర్రలు పెట్టే కదండి కొంచెం సపోర్ట్గా, ముందు కూడా అలానే కొంచెం సపోర్ట్గా పెడదాము, ఎందుకంటే ముందుకు పడిపోకుండా ఉంటుందని చెప్పి కొంచెం సపోర్ట్ అయితే హైట్ పెట్టేశానండి. ఇంతేనండి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను.